కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. కరెక్ట్ గా అన్నం తినే టైంకి ఇచ్చిండు మైకు అనిల్ అన్న. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, గౌరవనీయులైన మీ శాసనసభ్యుడు, మా సోదరుడు శ్రీ అనిల్ జాదవ్ గారికి, మాస్ లీడర్ అనిల్ జాదవ్ గారికి, గౌరవనీయులైన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే పెద్దలు, మనందరి ఆడబిడ్డ శ్రీమతి కోవా లక్ష్మి అక్క గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ జోగు రామన్న గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు బాల్కొండ శాసనసభ్యులు అన్నా శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవనీయులైన హుజూరాబాద్ శాసనసభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులైన కోరుట్ల శాసనసభ్యులు శ్రీ డాక్టర్ సంజయ్ గారికి, గౌరవనీయులైన ఎమ్మెల్సీ తమ్ముడు శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారికి. నవీన్ కుమార్ రెడ్డి గారు ఒక నిమిషం, పాలమూరులో మన ప్రభుత్వం పోయినాక రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో అక్కడ ఎమ్మెల్సీగా గెలిచి వచ్చిన నాయకుడు మన తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి. అట్లాగే గౌరవనీయులు మన ఖానాపూర్ ఇన్ఛార్జ్ సోదరుడు బూక్యా జాన్సన్ రాథోడ్ గారికి, గౌరవనీయులు ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి, అట్లాగే ముదోల్ నుంచి ఇక్కడికి విచ్చేసిన సోదరులు శ్రీ విలాస్ గాడేవార్ గారికి, డాక్టర్ కిరణ్ కొమరేవార్ గారికి, సోదరులు శ్యామ్ సుందర్ గారికి, చిన్నారావు గారికి, ఇంకా పేరు పేరున మరి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, కానీ అందరికంటే ముఖ్యంగా ఇంత ఆకలైతుంటే ఇంత ఎండగొడుతుంటే కూడా ఓపికగా ఉన్న మా బోత్ అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ నా చేతులెత్తి హృదయపూర్వకంగా మీకు నమస్కారం. ఇవాళ కొంత బాధ అనిపిస్తున్నది, కొంత సంతోషంగా ఉన్నది. ఇక్కడికి వచ్చే ముందు సోదరుడు సిరికొండ మండలం పున్నా గ్రామానికి సంబంధించిన ఒక రైతు, మరి ఆ సోదరుడి పేరు పాండురంగ అనే రైతు ఆయనకున్న 4 ఎకరాల్లో జొన్నలు పండించిండు. జొన్నలు పండించిన తర్వాత మరి రైతు బంధు రాలే, టైంకు యూరియా దొరకలే, కరెంటు చక్కగా లేదు, కానీ కష్టపడ్డాడు. ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోయినా కష్టపడి జొన్నలు పండించి మరి ప్రభుత్వం కనీసం కొంటదేమో జొన్నలు 3720 రూపాయలు మద్దతు ధర ఉండే, ఆ మద్దతు ధరకు కొంటదేమో అనుకున్నాడు. పోయి మార్కెట్లో, సిరికొండ మార్కెట్లో మొత్తం జొన్నలన్నీ తీసుకుపోయి కుప్పబోసిండు. వినబడతలేదా? क्या हुआ? कोई तकलीफ है? जरा बैठो भाई, पीछे बैठो, जरा पीछे वाला को नहीं दिख रहा. बीच में जो लोग हैं बैठ जाओ, बीच में जो लोग खड़े हैं बैठ जाओ. ये लोग मध्य निल्सुरो कुसोंడి. 15 मिनट में पूरा करेंगे. जरा దయచేసి కూర్చోవాలని మా అన్నల తమ్ముల గుర్తు. కేసీఆర్ అభిమానులైతే కూర్చోవాలి, జై తెలంగాణ మనుషులైతే కూర్చోవాలి, కేసీఆర్ అభిమానులైతే కూర్చోవాలి అంటున్నా. మీ ఇష్టం. ఇంకా ఇటున్నోళ్ళు కూడా కేసీఆర్ అభిమానులైతే కూర్చోవాలి, అడ్డం ఉండొద్దు, కూర్చోవాలి దయచేసి. మరి పోయినాం, ఆ సోదరుడు పాండురంగ గారు చచ్చిపోతే ఆ కుటుంబాన్ని పలకరించడానికి మందలించడానికి పోయినాం. ఆ ఊరికి పోతే ఊరంతా వచ్చింది. అనిల్ అన్న తీసుకపోతే అక్కడ ఆ కుటుంబంతో మాట్లాడితే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. చిన్న పిల్లలు ఎవరికి లగ్గం కాలే, అందరు ఇంకా ఆగమాగమే ఉన్నారు. భార్యకు చదువు రాదు, పాపం ఆమెకేం తెలియదు. ఆడపోతే అనిల్ అన్న వెంటనే అన్న పార్టీ నుంచి సాయం చేయాలంటే ఒక 3 లక్షల రూపాయలు మన పార్టీ నుంచి వాళ్ళకి సాయం చేసి ధైర్యం చెప్పినాం. కానీ ఏం సరిపోతుంది?
ఎట్లయితది? ఇలా మనం ఆలోచించవలసింది ఒక్కటే. కేసీఆర్ ప్రభుత్వంలో మనం ఆనాడు రైతును రాజును చేసే ప్రయత్నం చేసినాం. దేశానికి వెన్నుముకగా తెలంగాణ రైతులు ఎదిగేందుకు కేసీఆర్ గారు కష్టపడ్డాడు. ఒక రైతు బంధు తెచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మీ అందరికీ టైంకు ఎరువులు ఇచ్చిండు, టైంకు విత్తనాలు అందించిండు. మీరు కష్టపడి పంట పండిస్తే మళ్ళా కల్లాలు పెట్టి ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టి కల్లాల దగ్గరనే ధాన్యం కొన్నాడు కేసీఆర్. ఆఖరికి కరోనా వస్తే కూడా రాష్ట్రం అంతటా వడ్లు పండించిన, జొన్నలు పండించిన, మక్కలు పండించిన, శనిగలు పండించిన, నువ్వు ఏది పండించినా ప్రభుత్వానికి 100 కోట్ల నష్టం వచ్చినా బాధపడకుండా ప్రభుత్వమే మీది, తెచ్చుకున్న తెలంగాణనే మీకోసం అని చెప్పి ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చినా కేసీఆర్ గారు మీకోసం నిలబడ్డాడు. బ్రహ్మాండంగా మీకు లాభం చేసే ప్రయత్నం చేసినాడు. ఆయన చేసిన పనుల వల్ల తెలంగాణ ఇవాళ అన్నపూర్ణ, దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగింది. మరి ఇవాళ ఏమైంది ఇవాళ తెలంగాణ? తమ్మి, మీరు మధ్యలో నిలిచిన వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. ప్లీజ్ కూర్చోండి, దండం పెడతా, కూర్చో ప్లీజ్. జరా ఉన్కు బిఠా అన్న, మీరు కూర్చోపోతే ఎన్నుకున్న వాళ్ళు గడబడి చేస్తారు. ప్లీజ్. దేశానికే అన్నం పెట్టే స్థాయికి, దేశానికే బువ్వ పెట్టే స్థాయికి ఇవాళ తెలంగాణ ఎదిగింది. కానీ నిన్న ఈ ఒక్క మాట మీరు జాగ్రత్తగా వినాలి, మనసుకు ఎక్కించుకోవాలి, 10 మందికి చెప్పాలి ఊర్లలో. నిన్న రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ప్రభుత్వం మంత్రులందరూ కూర్చున్నారు. నిన్న మంత్రివర్గ సమావేశం పెట్టినారు. ఏం చెప్పినారనలా, ఏం డిసైడ్ చేసినారు అంటే, కేవలం ఈ కాడ నుంచి వచ్చే పంట నుంచి, ఈ కాడ నుంచి ఒక్క గింజ కూడా కేంద్రం ఇచ్చిన కోటా కంటే ఒక్క గింజ కూడా నేను ఎక్కువ కొనా అంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఏమిటిది? కేంద్రం గిన్న నేను 40 లక్షల క్వింటాలే కొంటా అంటే నేను అంతకంటే ఒక్క గింజ ఎక్కువ కొనా అంటున్నాడు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను అడుగుతున్నా, ఒక మాట మీరు ఆలోచించమని కోరుతున్నా. మరి ఇదివరకు ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఈ రేవంత్ రెడ్డి గారి గురువు గారు ఆనాడు ఇదే తెలంగాణను, ఇదే ఆంధ్రప్రదేశ్ను ఏలిన సమైక్య పాలకులు వాళ్ళ పరిపాలనలో మన తెలంగాణ రైతులను అరిగొసబెట్టినరు, ఆగం చేసిండ్రు. పక్కన కృష్ణా నది ఉన్నా, గోదావరి నది ఉన్నా కరెంటు లేదు, నీళ్లు లేవు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, ఎక్కడికక్కడ గందరగోళ పరిస్థితులు, అప్పుల పాలైన రైతులు, ఆత్మహత్యలు. అందుకే దేశంలోనే మహారాష్ట్ర నంబర్ 1 ఉంటే రైతు ఆత్మహత్యల్లో నంబర్ 2 తెలంగాణ ఉండే. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా ఒక పునాది పడ్డది, మంచి పునాది వేసుకున్నాం. 70 లక్షల రైతులకు 73,000 కోట్లు ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు, మన నాయకుడు కేసీఆర్. గర్వంగా చెప్పుకోవచ్చు. రైతు బంధు ప్రపంచంలో ఎక్కడ లేదు. అసొంటి పథకం పెట్టిండు. 2 సార్లు రుణమాఫీ చేసిండు, 2 సార్లు లక్ష చేస్తే 29,000 కోట్లు దానికి ఖర్చు అయిందంటే 10 ఏళ్లలో 1,00,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. మిషన్ కాకతీయ పేరు మీద చెరువులలో పూడిక తీసుకున్నాం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. అందుకే ఏమైంది, తెలంగాణ వచ్చినాడు 1,30,00,000 ఎకరాల్లో సాగు ఉంటే కేసీఆర్ దిగిపోయినాడు 2,30,00,000 ఎకరాలంటే 1,00,00,000 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. భూమి బంగారం అయింది, రైతు సంబరంగా ఉండే పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ ఏమి జరుగుతూ ఉంది మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ వచ్చింది, సరే బోత్లో మీరు తెలివైన వాళ్ళు, మీరు అనుకున్నారు బోత్ నియోజకవర్గం వాళ్ళు, ఆశావాదులు వాళ్ళు ఏమనుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడ్డమైన మాటలు చెప్పినా, బీజేపీ వాళ్ళు ఎన్ని దొంగ మాటలు చెప్పినా నమ్మేది లేదు, మాకు కేసీఆరే కావాలి, అనిల్ జాదవే కావాలని మీరు గెలిపించిండ్రు. కానీ ఆదిలాబాద్ వాళ్ళు ఆదమర్చిండ్రు, పక్కకు ఖానాపూర్ వాళ్ళు మరి వాళ్ళు కూడా కలువళ్ళు అయిపోయారు. అందుకే అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. దాన్ని తెచ్చి మనం నెత్తిన పెట్టుకున్న పాపానికి ఏం జరిగింది ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలా, ఆయన వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి, వచ్చి ఏం చెప్పిండు, రైతులకు అన్ని పంటలకు నేను బోనస్ ఇస్తా, నువ్వు దొడ్డు వడ్లు పండించినా, సన్న వడ్లు పండించినా, పత్తి పండించినా,
జొన్నలు వండించినా, మక్కలు వండించినా, మిర్చి వండించినా, సోయా వండించినా కింటాల్కు 500 బోనస్ నేను ఇస్తా అని చెప్పిండు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ అన్నాడు. కానీ ఇవాళ దొడ్డు వడ్లకు లేదు, సన్న వడ్లకు మాత్రమే అని మళ్ళా మాట మార్చిండ్రు. మాట మార్చి నాకేమైంది, 40 రకాల సన్నాలకు ఇస్తామన్నారు మొదలు. కానీ నిన్న చెప్తున్నారు 40 రకాల సన్నాలు కాదు, 7 రకాలకే ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇయ్యమని చెప్పి మళ్ళొకసారి రైతుకు మోసం చేసే పరిస్థితి. అదే మన ప్రభుత్వం ఉన్ననాడు మక్కలు కొన్నాం, శనిగలు కొన్నాం, కందులు కొన్నాం, జొన్నలు కొన్నాం, వడ్లు కొన్నాం, 1-2 కాదు, సోయాబీన్తో సహా అన్ని కూడా కొన్నాం. పంజాబ్ను దాటిపోయి నెంబర్ 1 రాష్ట్రమైనం. మరి వ్యవసాయం దండుగా అన్నోళ్లను పండుగ చేసి చూపెట్టినాం. కాంగ్రెస్ ఏం చెప్పింది ఒక్కసారి యాద్ చేసుకోండి దయచేసి. మీకు ఆకలి అవుతుంది, నాకు కూడా ఎరికే, 5 నిమిషాలు బంద్ చేసుకుందాం. కాంగ్రెస్ ఏం చెప్పింది ఒక్కసారి యాద్ చేసుకోండి. కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. 10,000 ఇస్తుండు కేసీఆర్, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు రైతు బంధు, మేము 3 పంటలకు ఇస్తాం. కేసీఆర్ 2 పంటలకే ఇస్తుండు, మేము 3వ పంటకు కూడా ఇస్తాం. కేసీఆర్ భూమి ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, మేము కౌలు చేసుకున్నటోళ్ళకు కూడా మేము రైతు బంధు ఇస్తాం. రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తాం. నేను ఒక్కటే అడుగుతున్నా, మొన్న వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోత్ నియోజకవర్గానికి. అనిల్ జాదవ్ గారు అదే వేదిక మీద ఉన్నాడు. అక్కడ మన బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు, అంతా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పిలిస్తే వాళ్ళు తీసుకొచ్చిన ప్రజలు, రైతులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి బోత్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్ అనగానే కిందికెళ్ళి సీటీలు, కిందికెళ్ళి సప్పట్లు మారుమోగిపోయినాయి. పరేషాన్ అయిపోయింది ముఖ్యమంత్రి. నాకు సప్పట్లు కొడతలేరు, అనిల్ జాదవ్కు బాగా కొడుతున్నారు, ఇదెక్కడి కథ అని ముఖ్యమంత్రి పరేషాన్ అయింది. పరేషాన్ అయిపోయి ఇక పంచి డైలాగులు కొట్టుడు మొదలు పెట్టిండు. పంచి డైలాగులు ఏం కొట్టిండు? పంచి డైలాగులు ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఎలక్షన్లకు మునుపు మీరు కూర్చోనరా నాయన, ఇంకా కనబడతలేరట, కూర్చోర్రా భయ్ దండం పెడతా. ఎలక్షన్లకు మునుపు ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? అన్ని పనులు చేస్తా, 100 రోజులలోనే చేస్తా, పిల్లగాళ్ళకు స్కూటీలు ఇస్తా, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా, రైతులకు 15,000 ఇస్తా, ముసలోళ్లకు 4,000 పెన్షన్లు ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500 ఇస్తా, అన్ని 100 రోజుల్లోనే చేస్తా అని డైలాగులు కొట్టిండు. అయితే మొన్న అనిల్ జాదవ్ గారు మరి వివిధ సభల్లో అడుగుతున్నాడు, ఏమాయ ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు అంటివి, 420 హామీలు ఇస్తేవి, 3 నెలలు అంటే 100 రోజులనే చేస్తా అంటివి, ఏమైందయ్యా అని అడిగితే బోత్లో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, సోయి కూడా లేదు ముఖ్యమంత్రి అని. ఏమంటున్నాడు? 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 100 రోజుల్లోనే పిల్లలు పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట నేను. ఇది మనకు తెలియదా? పిల్లలు 3 నెలలకు పుట్టారని మనకు తెలియదా? ముఖ్యమంత్రి మాట్లాడుతుండు, 3 నెలలనే పిల్లలు పుడతారా, కండలు తిరిగిన పైల్వాన్ ఉంటే కూడా అని మాట్లాడుతుండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టారు మాకు కూడా ఎరికే, కానీ 3 నెలలు కాదు, మరి 30 నెలల పుట్టకపోతే నిన్నేమనాలరా? ఏమనాలే? 30 నెలలు అయిపోయింది కదా, సగం టైం అయిపోయింది కదా. ఇవాళ రేపు మా పిల్లలు మా బోతులో హుషారున్నారు పిల్లలు. ట్రైలర్ చూడంగానే చెప్తారు సినిమా హిట్టా ఫట్టా, ట్రైలర్ చూసి చెప్తారు సినిమా హిట్టా ఫట్టా. అన్నం ఉడికిందా లేదా తెలుసుకున్నందుకు ఒక చిన్న మెతుకు చాలు మా వాళ్ళకు హుషారు. మరి నీదేమో సినిమా ఇంటర్వెల్ దాకా అయ్యేపాయ, ఒడిసిపోయింది సినిమా, 50% అయిపోయింది. అందరికి అర్థమైపోయింది కాంగ్రెస్ కేల్ ఖతం, దుకాణం బంద్, అందరికి అర్థమైపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు క్యాలెండర్ మారుతుందా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడా, ఇది తెలంగాణలోని ప్రతి బిడ్డ ఇయ్యాల ఆలోచన చేస్తా ఉన్నది. మీరు ఒక్కటే యాద్ చేసుకోండి, ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు ఒక్కటి గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇటువంటి యూరియా సమస్య ఉండేనా? ఒక్క ఫోన్ చేస్తే మన ఆటో అన్నకో ఆటో తమ్మునికో కళ్ళం కాడికొచ్చి పొలం కాడికొచ్చి బంగారం వలే యూరియా బస్తాలు వేసిపోతున్నాయి. కరెక్టా నేను చెప్పేది? కాదా? ఒక్క ఫోన్ ఆటోనికి ఫోన్ చేస్తే
అసొంటిది ఇవాళ ఏంది పరిస్థితి? అదేదో యాప్ తెచ్చిండ్రు. యాప్ ఏం యాప్? అసలు షాపులో ఉంటే కదా యాప్లో ఉండేది. షాపులోనే లేకపోయా యూరియా, యాప్లో ఆడికెళ్ళి వస్తుంది. అది సమస్య. వీళ్ళకి తెలివి లేదు, తెలివి లేదు. ఆఖరికి రైతులకు సంచులు సంచులు సప్లై చేసే తెలివి కూడా లేదు, బార్దానిచ్చే తెలివి లేదు. ఉన్నదా? సుతిలు లేదు, బార్దాన్ లేదు, సంచులు కూడా లేవు. అయితే మొన్న అనిల్ అన్న ఏం చేసిండంటే, అవి ఏమో సంచులు ఎందుకు దొరుకుతలేవు రాబాయ్ అని చెప్పి ఎంక్వైరీ చేసిండు. సంచులన్నీ ఆడిపోతున్నాయండి. ఎరికేనా? ఏడిపోతున్నాయి? ఢిల్లీకి పోతున్నాయి. నిండా పైసలు నింపి దోసుకున్న సొమ్మంతా ఢిల్లీకి పోతున్నాయి పైసలు. రైతులకి ఏనికి పైసలు లేవు. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టిండు ఇప్పటికి సిగ్గులేని రేవంత్ రెడ్డి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎగ్గొట్టిండు. ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు ఏం చెప్పిండు? అప్పుడు కేసీఆర్ సార్ అన్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ అయిపోతుంది, రైతు బంధు ఉండదు, యాది పెట్టుకోండి, మోసపోతే గోసపడతారు అని చెప్పిండు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎరికేనా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ అంటున్నాడు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు, మేమేమన్నా దివానగాళ్ళమా, మాకేమన్నా దిమాగ్ లేదా, మేమేమన్నా పిచ్చోళ్ళమా అని మాట్లాడిండు. ఇవాళ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ఏమనాలే? హౌలా అనాలనా, దివానా అనాలనా, దిమాగ్ లేనోడనాలనా, ఏమనాలి చెప్పు? ఏం చేస్తావు? ఎక్కువ పెడతావు, ఇంకో కేసు పెడతావు, పెట్టు. అంతే కదా పెట్టేది. కేసులు పెట్టుడు తప్ప ఆయనకి ఏమైనా ఎరికేనా? ఏమైనా వచ్చా? కేసులు పెట్టుడు, బూతులు మాట్లాడు తప్ప 2.5 ఏళ్ళు పీకింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి మా ఆడపిల్లలకు 2500 ఇస్తాను కదా, ఏమాయంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు ఎప్పుడు ఇస్తావంటే నీ గుట్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా మరి మా పిల్లగాళ్ళు ఎదురు చూస్తాను 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావా అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకునేది నాకు అర్థం కాదు. నువ్వు బోటి కొట్టేటోనువా? బోటి కొట్టేటోడు అయితే పేగులో మెడలేసుకుంటాడు. నువ్వు ఏమిటిది? ముఖ్యమంత్రివి. ముఖ్యమంత్రి తిరిగి మాట్లాడాలి. సిగ్గులేని మాటలు. ఒకటి యాద్ చేసుకోండి, ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మొత్తం రైతాంగానికి ఒక శాపం. ఇక్కడి నుంచి కొనడటిగా ఆయన గింజలు కొనడట, వడ్లు కొనడట, మీరు వండించే జొన్నలు కొనడట, శనిగలు కొనడట. మోడీ ఎంత కొనమంటే గంతే కొంటాడట, మీదికెళ్ళి కొనడట. అంటే నువ్వు ఎకరానికి 40 క్వింటాలు వడ్లు వండించినా ఒకవేళ మోడీ గారు రేపటి రోజున కోటా 10 క్వింటాలే అంటే 10 కొంటాడట, మిగతా 30 నువ్వు బయట అమ్ముకోవాలి. ఇవాళ నిన్న తీసుకున్న నిర్ణయం అది. మరి ఊకుందామా మరలబడదామా? నేను ఇప్పుడు పున్న గ్రామంలో కూడా చెప్పినా, మీకు కూడా చెప్తున్నా, రైతులను చూస్తున్నా నేను కొనుగోలు కేంద్రాలలో కాళ్ళు పట్టుకుంటూ పోయి ఆఫీసర్లే, అయ్యా కొనండి అయ్యా అని. కాళ్ళు పట్టుకున్నాడు కాదు, కాలర్ పట్టుకోండి. కాంగ్రెస్ వల్ల గల్లా పట్టుకుని అడగండి, ఎక్కడ పోయింది నువ్వు చెప్పిన బోనస్, ఎక్కడ పోయింది అని అడగండి. నువ్వు చెప్పిన కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పోయినాయి అని అడగండి. నీ వల్ల, నీ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని అడగండి. వదిలిపెట్టం రేవంత్ రెడ్డిని. నువ్వే కదా 15 రోజుల కింద చెప్పినావు చివరి గింజ దాకా కొంటా అన్నావు. ఇవాళ ఏమైంది మరి? చివరి గింజ దాకా కొంటా, మోడీ మెడలు వంచుతా, నేను మోడీని ఇది చేస్తా అది చేస్తా అని తొడలు కొడుతీవి. ఇవాళ ఏమైంది అని అడుగుతున్నా. కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలు ఉన్నారు. మీ ఆదిలాబాద్ లో కూడా బీజేపీ ఎంపీ ఉన్నాడు. 16 మంది ఎంపీలను నేను అంటా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఎంత బాధ్యత ఉందో 16 మంది ఎంపీలు మీకు కూడా అంతే బాధ్యత ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మోడీ ప్రభుత్వం మేము కొనము, వడ్లు కొనమంటే మొత్తం కేబినెట్ మేము ఢిల్లీ పోయినాం. కేసీఆర్ సార్తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం ఢిల్లీ పోయి ధర్నా చేసి ప్రభుత్వం మెడలు వంచి కొనేటట్టు చేసి వచ్చిన నాయకుడు మగాడు మనగాడు మన నాయకుడు కేసీఆర్. ఇవాళ ఉన్న ఎంపీలు 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు. మీకు కూడా జిమ్మేదారు ఉన్నది. రేవంత్ రెడ్డి తప్పించుకుంటా అంటే ఆయనని ఇడిచిపెట్టాం, ఎంపీలను కూడా ఇడిచిపెట్టాం. మీరు గెలిపించింది ఆదిలాబాద్ ప్రజలు. బీజేపీ ఎంపీని ఇక్కడ తప్పకుండా నిలదీయాలి, అడగాలి. ఏమయ్యా కొనడట మోడీ, ఎందుకు కొన్నాడు రేవంత్ రెడ్డి వడ్లు, ఎందుకు కొన్నాడు జొన్నలు, ఎందుకు కొన్నాడు కందులు, ఎందుకు కొన్నాడు సోయా? కేసీఆర్ ఉన్నప్పుడు కొన్నాడు ఎట్లా, ఇప్పుడు కొన్నాడు ఎట్లా అని గట్టిగా నిలదీయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. నేను ముగించే ముందు మీ తరపున చెప్పేది ఒకటే, ఇది
రైతు బంధు ప్రభుత్వం పోయింది, ఒక రాబంధు ప్రభుత్వం వచ్చింది. ఈ రాబంధు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ అనేది కరోనా కంటే డేంజరు, ఇది ఊర్లలో చెప్పాలి. కరోనా అప్పుడు కూడా కేసీఆర్ గింజలు కొన్నాడు, వడ్లు కొన్నాడు, అన్ని కొన్నాడు. కానీ ఇలా కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళు కొంటలేరు. రైతును సంపే ప్రభుత్వం వచ్చింది. అందుకే నేను అనేది మిమ్మల్ని ఒకటే, రైతును రాజు చేసే కేసీఆర్ నాయకత్వం మళ్ళా రావాలంటే మనం గట్టిగా నిలబడాలి. మీకు ఒక చిన్న ముచ్చట చెప్పిపోయేందుకే నేను ఇక్కడ దాకా వచ్చిన. ఈ నెల 25వ తారీఖు నుంచి మరి ఎస్ఐఆర్ అనే కార్యక్రమం కూడా చాలు అవుతున్నది. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం చాలు అవుతుంది. జర గడబడి చేయకురు ప్లీజ్. ఒక్కసారి నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఏమిటిది ఎస్ఐఆర్ అంటే? ఏమిటిది ఎస్ఐఆర్ అంటే? ఇంట్లో పెద్ద అయోమయం అయ్యేది ఏం లేదు, గడబడయ్యేది ఏం లేదు. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఏమిటిది? ఓటర్ లిస్టును జల్లెడబట్టే కార్యక్రమం. వాళ్ళన కొత్తోళ్ళు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు రాపియాల, చచ్చిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు తీసేపియాల. ఎవరికైనా డబల్ ట్రిపుల్ ఓట్లుంటే ఒకటే ఓటు ఉండేటట్టు చూసుకోవాలి, గంతే. ఇప్పుడు ఉదాహరణకు మీ ఇంట్లో కొత్త కోడలు వచ్చిందనుకో, ఆ అమ్మాయి పేరు ఇక్కడ రాపియాలి, వాళ్ళ ఇంట్లో కొట్టేపియాలి. అట్లాగే మీ దగ్గర ఎవరైనా చుట్ట పిల్లగాడు వచ్చిందనుకో, చుట్టపొల పిల్లగాడు మీ దగ్గర చదువుకున్న తందుకు వచ్చిండు, ఇక్కడనే ఓటు రాయించాలి, వాళ్ళ ఇంటికాడ తీసేపియాలి. మీకు 4 ముక్కలు నేను ఎస్ఐఆర్ గురించి చెప్పాలని చెప్పి ఈ స్క్రీన్ కూడా పెట్టినాం. జర ఒక్కసారి అందరు ఇక్కడ చూడాలని చెప్పి కూడా మీకు నా ప్రార్థన. ఇది వినబడుతుందా? ఒక్కసారి అందరు కూడా దయచేసి ఇక్కడ చూడాలి. ఎస్ఐఆర్ నెక్స్ట్ స్లైడ్. ఎస్ఐఆర్లా ఏం చేస్తారు అంటే, కుసోరా భయ్, కుసో ఒక్కరిని ఇంతమంది ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? కుసో. ఆయన చూడు, ఆయన బాధ ఎందుకు వస్తుంది, అనిల్ ఆయన బాధ ఎందుకు వస్తుంది. ఎస్ఐఆర్లో ఏం చేస్తారంటే, ఎస్ఐఆర్ అనేది ఇది మొదటిసారిగా జరిగేది. ఇప్పటికీ భారతదేశంలో 13 సార్లు జరిగింది, ఈసారి జరిగేది 14వ. మరి చివరిసారి ఎప్పుడు జరిగింది ఎస్ఐఆర్ అంటే 2002లో జరిగింది. 2002లో ఆనాడు ఏదైతే జరిగిందో ఆ లిస్టును, అట్లాగే ఇప్పుడు కొత్తగా ఉన్న లిస్టు 2025 లిస్టు రెండు పక్కకు పెట్టుకొని రెండు చూస్తారు. ఉదాహరణకు అనిల్ అన్నకు 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరు బాబులు ఉన్నారు. వాళ్ళకు 2002లో, అరే నీకు దండం పెడతా సీటు కొట్టకరా, 2002లో ఆ రోజు అనిల్ అన్న పిల్లలకు ఓట్లు లేదు. ఆ రోజు 2002లో అనిల్ అన్న పేరు, అనిల్ అన్న భార్య పేరు మాత్రమే ఓటర్ లిస్టులో ఉన్నది. కానీ 2025లో పిల్లలిద్దరి పేర్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పిల్లలిద్దరి పేర్లు అనిల్ అన్నతోని లింక్ చేసి మ్యాపింగ్ చేయాలి. దాన్ని ఫ్యామిలీ మ్యాపింగ్ అంటారు. అది 25వ తారీఖు నుంచి జరిగే కార్యక్రమంలో మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా? ఉంటే శైలి అవ్వటండి. మీకు ఆ పుస్తకాలు ఇచ్చిరా? ఆ పుస్తకాలు చూపెట్టండి ఒక్కసారి. వెరీ గుడ్. సో ఈ పుస్తకంలో నేను చెప్పేది అంతా ఉన్నది, మీరు చదువుకోవాలి. కాకపోతే ఆ 2002 లిస్టు 2025 లిస్టు పక్కకు పెట్టుకొని అప్పుడు లేని ఫ్యామిలీ మ్యాపింగ్ ఇప్పుడు చేస్తారు. అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్, మొత్తం రాష్ట్రంలో ఈ ప్రాసెస్ మొత్తం, ఈ కార్యక్రమం మొత్తం ఒక నెల రోజులు జరుగుతుంది. 25 జూన్ నుంచి 24 జూలై దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. జరిగినాక మరి ఒక లిస్టు, ఓటర్ లిస్టు అప్పుడు పబ్లిష్ చేస్తారు 31 జూలై. అందులోకి ఏమైనా తప్పులు ఉంటే మీకు నెల రోజులు టైం ఉంటుంది. మొత్తం ఆగస్టు నెలంతా మీకు టైం ఉంటుంది. ఆగస్టు నెలలో మీరు ఆ అధికారులకు, అంగన్వాడీ టీచర్లు, మీ మెప్మా లేదా ఐకేపీ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మీరు మీ అబ్జెక్షన్ వాళ్ళు చెప్పొచ్చు నెల రోజుల పాటు. 1 ఆగస్టు నుంచి ఆగస్టు నెలాఖరు దాకా అబ్జెక్షన్ చెప్పొచ్చు ఏమైనా తప్పులు ఉంటే. తర్వాత ఒక నెల రోజులు అధికారులు మొత్తం జల్లెడబట్టి మీరిచ్చిన అభ్యంతరాలను పరిష్కారం చేయాలి. చేసినాక అక్టోబర్ 1వ తారీఖు నాడు ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ అవుతుంది. ఈ అక్టోబర్ 1కి వచ్చే ఓటర్ లిస్టే రేపు మీ ఎంపీటీసీ ఎలక్షన్లో అదే ఓటర్ లిస్ట్ ఉంటుంది. రేపు అదే ఓటర్ లిస్టు మీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంటుంది. రేపు అదే మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉంటుంది, ఎంపీ ఎలక్షన్లో ఉంటుంది. అందుకే ఈ మొత్తం ప్రాసెస్, ఈ మొత్తం ప్రక్రియ చాలా ముఖ్యం. నెక్స్ట్, ఇలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన బూత్ లెవెల్ ఏజెంట్లు చేయాల్సింది ఒకటి. మీరు మీ బూత్ లెవెల్ అధికారులతోని మీరు జాగ్రత్తగా ఇల్లుకు పోవాలి.
మొత్తం ఒక బూత్లో 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే 300 నుంచి 350 ఇండ్లు, నెల రోజులు మొత్తం 1000 ఓట్లను కవర్ చేయాల్సింది నెల రోజులు. మరి 300-350 ఇండ్లు అంటే రోజుకు మీరు తిరిగేది 10 ఇండ్లే, రోజుకు 10 ఇండ్లు తిరగాల. ఆ 10 ఇండ్లల్లో ఎక్కడ కూడా 18 ఏళ్ళు నిండిన కొత్త పిల్లలు ఉంటే వాళ్ళ ఓటు రాయించాలి, ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటే ఓటు తీసేయించాలి. అట్లాగే ఏమైనా మ్యాపింగ్ జరగకపోతే, పిల్లలు పుట్టి కోడళ్ళు వచ్చి అట్లా మ్యాపింగ్ జరగకపోతే మ్యాపింగ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఒక అనుమానం ఉంది, వెస్ట్ బెంగాల్లో కొన్ని ఓట్లు తీసేసిండ్రు అందుకే దీదీ ఓడిపోయిందని, బీహార్లో ఓట్లు తీసేసిండ్రు అందుకే అక్కడ లాలూ ప్రసాద్ పార్టీ ఓడిపోయిందని అనుమానం ఉంది. అందుకే బోత్లో మీ అందరితో నా ప్రార్థన, ఒక్క దొంగ ఓటు కూడా ఉండొద్దు. అట్లాగే ఒక్క అర్హుడైన ఏ ఒక్క ఓటు, ఎలిజిబుల్ ఓటు ఒక్కటి కూడా పోవద్దు, చూసుకునే బాధ్యత మీదే అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నెక్స్ట్, ఇక్కడ మన ఉద్దేశం ఒక్కటే, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. ఆఫీసర్లతో పోవాలి, ఇంటింటికి పోవాలి, అన్ని పత్రాలు చక్కగా ఉన్నాయా లేవో చూసుకోవాలి, ఓటు హక్కు వచ్చినట్టు చూసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేటివన్నీ మీ బుక్లో ఉన్నాయి. నెక్స్ట్, ఒక్క ఈ 13 కాగితాలలో ఏ ఒక్క కాగితం ఉన్నా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదా మీకేమైనా పోడు పట్టాలు ఇచ్చింటే పోడు పట్టాలది కానీ, ఇట్లా ఏదైనా సరే 13 డాక్యుమెంట్లల్లో ఏ ఒక్కటి ఉన్నా మీరు బ్రహ్మాండంగా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇది ఒకటి చూసుకోండి, కొన్ని డబల్ ఓట్లు ఉంటాయి. నేను అనిలన్నకి ఇస్తా లిస్టు మొత్తం. బోత్ నియోజకవర్గంలో డబల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి మనకు కూడా ఒక అంచనా ఉంది. ఆ లిస్టు అనిలన్నకి ఇస్తా, అనిలన్న బూత్ల వారీగా మీకు ఇస్తాడు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఉదాహరణ, ఇక్కడ ఒక అమ్మాయికి హైదరాబాద్లో 5 ఓట్లు ఉన్నాయి. అట్లాగే రేపు ఏమైనా డబల్ ఓట్లు ఉంటే వాటిని తీసేయించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్, మీకు ఒక బుక్ ఇచ్చిన చేతిలో, ఆ బుక్లో అన్ని వివరాలు ఉన్నాయి. నెక్స్ట్ 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 ఇదొక్కటి చూసుకోండి. ఇక్కడ మీ అందరికీ మీ అందరికీ నా ప్రార్థన ఏంటంటే, మీకు ఓటర్ లిస్ట్ కూడా బూత్ల వారీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకోవాలా, చూసుకొని అన్ని చక్కగా ఉన్నాయా లేవా చూసుకొని మరి, ఎందుకంటే కేసీఆర్ సార్ గెలవాలని ఉందా, మళ్ళా గులాబీ జెండా ఎగరాలని ఉందా, ఉంది అంటే కాదు, ఉంది అంటే రాదు, ఉంది అంటే అట్లా పిల్లల లెక్క లొల్లి చేస్తే కాదు, ఈ లొల్లి చేస్తే కాదు, ఆగురత చెప్పేది ఇట్లా లొల్లి పెడితే కాదు. ఎప్పుడైతామంటే మీకు ఎన్ని బూతులు అన్నిలన్నా మొత్తం ఎన్ని బూతులు మొత్తం 303 పోలింగ్ బూత్లు ఉన్నాయి. నేను ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఏ బూత్లో ఉండే నాయకులు ఆ బూత్లో మీరు జిద్దు మీద తీసుకోవాలా. నా బూత్లో నేను మెజారిటీ తెస్తా, అనిల్ జాదవ్ను మళ్ళీ గెలిపిస్తా, కేసీఆర్. కానీ మెజారిటీ రావాలి అంటే, మెజారిటీ నీ బూత్లో రావాలంటే దొంగ ఓట్లు ఉండొద్దు, మన వాళ్ళ ఓట్లు పోవద్దు. అట్లాగే కొత్త ఓట్లు ఏమైనా రాయించేది ఉంటే రాయించాలి, ఇప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉంది, తెలుగులో నేను మీకు చెప్తా. అందులో ఏమంటారంటే, యుద్ధం లేనప్పుడు శాంతి సమయంలో ఎంత చెమట వడిపితే యుద్ధంలో అంత తక్కువ రక్తం గారుతుంది సైనికులది అని. ఇప్పుడు మనం ఎంత కష్టం చేస్తే ఎలక్షన్ల గెలుపు అంత ఆసాన్ అవుతుంది. అందుకే మీకు చెప్తున్నా, దయచేసి SIR కార్యక్రమం సీరియస్గా తీసుకోవాలా. ఇక రెండో ముచ్చట నేను మీకు చెప్పి నేను ముగిస్తా. మెంబర్షిప్ కార్యక్రమం కూడా మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. మరి మీ బోత్లో ఉన్న జోష్ చూస్తుంటే మరి మీరు స్టేట్లోనే నెంబర్ 1 ఉంటారేమో నాకైతే డౌట్ కొడుతుంది. ఎక్కడ పోయినా మరి బోత్లో మామూలుగా లేదు, జోష్ అయితే బాగున్నది. మరి స్టేటు నెంబర్ 1 అవుతావా ఏమో నాకు తెలియదు అనిలన్న. కాబట్టి అరే నెంబర్ 1 అనగానే ఉబ్బిపోవద్దురా తమ్మి, ఆగు. నెంబర్ 1 అని ఎందుకంటున్నా అంటే జోష్ ఉన్నది, పిల్లగాన్లు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, పార్టీ నాయకత్వం ఉన్నది, అంతా గట్టిగా ఉన్నది. కానీ ఒక్కొక్క బూత్లా ఇద్దరిద్దరు పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాం. ఆ యాప్ ఎట్లా, అరే నీకు దండం పెడతా ఆగురా భయ్, ఆగురా నీకు దండం పెడతారా తమ్మి, నీకు దండం పెడతా ప్లీజ్, దయ ఆగు ప్లీజ్. జై తెలంగాణ. అయితే ఒక్కొక్క ఇప్పుడు మనం ఇవాళ రేపు సినిమా టికెట్లు కొనాలన్నా యాప్లనే కొంటున్నారు, మీరు ఏదైనా చిన్న వస్తువు ఆర్డర్ చేయాలన్నా అదే ఒత్తుతున్నారు. అందుకే ఏమనుకున్నామంటే ఇక మనం కూడా మన మెంబర్షిప్ కూడా అట్లా ఫోన్ల ద్వారా చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం.
చేసి అందులో ఏముంటుందంటే మీరు ఎక్కువ శ్రమ పడేది కూడా లేదు, బాధపడేది లేదు. అందులో ఏం పెట్టినాం, మీ బూత్లో ఉండే ఇద్దరు ట్రైనింగ్ ఇచ్చినాక ఆ బూత్లో ఉండే లిస్టు మీ కాడికే వస్తుంది. చలో ప్లీజ్. అరే ఇద్దరు గడబడి చేస్తే మొత్తం మీటింగ్ డిస్టర్బ్ అవుతుంది. వద్దు, ఆ బూత్లో మీకు ఇస్తాము, ఆ లిస్టు అందులో ఉంటుంది. మీరు జస్ట్ పేరు కొడితే లేకపోతే ఓటర్ ఐడి కొడితే మొత్తం వివరాలు మన యాప్లోకి వస్తాయి. ఇది చాలా ముఖ్యం, చాలా ఈజీ. ఒక ఫోన్ నంబర్ ఒకటి మీరు ఎంటర్ చేయాలి. కానీ ఒకటి మెల్లగిన్లో మేము కూడా ఒక చిన్న పరీక్ష పెడుతున్నాం మీకు. మీరు తిరిగి చేస్తుర్రా కూర్చొని చేస్తుర్రా మాకు తెలియాలి. అందుకే ఏం పెట్టినా మళ్ళా ఒక బటన్ ఒత్తితే నువ్వు ఎక్కడున్నావో నాకు తెలిసిపోతుంది. నువ్వు అక్కడ బటన్ ఒత్తితే అనిలని ఇంటికాడున్నావా, నీ ఇంటికాడున్నావా, కార్యకర్త ఇంటికాడికి పోయి చేస్తున్నావా, లేకపోతే నీ ఇంట్లో కూర్చొని ఒక అరలో కూర్చొని రాస్తున్నావా, అది కూడా తెలిసిపోతుంది. జీపీఎస్ ఉన్నది, జీపీఎస్ సరికే కదా, ఆ జీపీఎస్ ఉన్నది. కాబట్టి తిరిగి చేస్తేనే తప్ప దొరికిపోతాం. మరి ఎవరన్నా నాయకులు బూత్ల వారీగా నాకొద్దు ఈ బాధ్యత అనుకుంటే పక్కకు జరగండి, అనిల్ నాకు చెప్పండి. లేకపోతే కేసీఆర్ గారు సీఎం కావాలి అంటే 303 బూత్లలో మనమే కేసీఆర్ లెక్క తిరగాలి, మనమే మెంబర్షిప్ చేయాలి, మనమే కష్టపడాలా. అప్పుడే ఈ కాంగ్రెస్ రాబందు ప్రభుత్వం పోతుంది, రైతు బంధు కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.